రైట్. ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు. కానీ విద్యార్థుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం మారడం లేదు. పోలీసుల జులుం అంతకంటే మారడం లేదు. కాకపోతే అప్పటికి ఇప్పటికి కనిపించిన తేడా ఏంటి అనంటే, ఒకప్పుడు గవర్నమెంట్ హయాంలో విద్యార్థుల మీద ఏదైనా దాడి జరిగితే అన్ని వార్తాపత్రికలో ప్రథమ పేజీలలో వచ్చేది. కానీ నిన్న ఏబీవీపీ ఝాన్సీకి జరిగిన సంఘటనకు సంబంధించి ఈరోజు ఒక్క వార్తాపత్రికలో కూడా మెయిన్ హెడ్లైన్స్ లో రాలేదు. అంటే ఇంకా కబంధ హస్తాల్లోకి వెళ్తున్నామా, వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నామా అర్థం కావట్లేదు. దీని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇలాంటి ఒక సంఘటన ఇప్పుడు ఎక్కడైనా సరే యూనివర్సిటీలను కట్టండి, స్కూల్స్ని కట్టండి, హాస్పిటల్స్ని కట్టండి అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి ఒక కాలేజ్ని తీసేసి కోర్టుకి ఇచ్చేస్తాము, లేదా కాలేజ్ ప్లేస్ని కోర్టుకి ఇచ్చేస్తాము అని ప్రభుత్వం తీసుకునే నిర్ణయము సమంజసమైందేనా? ఇది గత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇదే. అయితే కోర్టు అవసరాలు ఉండొచ్చు, ల్యాండ్ అవసరాలు ఉండొచ్చు, కానీ అట్ ది కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది కామన్ ట్రెండ్ అయిపోయింది. ప్రభుత్వాలు ఏది ఉన్నా కూడా ట్రెండ్ ఏంది అంటే, మీరు పాలమూరులో, లేకపోతే ఆదిలాబాద్లో, లేకపోతే ఇక్కడ కల్వకుర్తి దగ్గర అనేక కాలేజెస్ మీరు చూసినట్టయితే ప్రైమ్ ఏరియాలకు వస్తున్నాయి కాలేజెస్. ఒకప్పుడు ఊరు బయట ఇచ్చారు, వాళ్ళు దాతలు ఇచ్చినప్పుడు ఊరు బయట ఇస్తారు, ఎప్పుడు కూడా ఊర్లో ఇవ్వరు. అలాంటివన్నీ కూడా సిటీ పెద్ద అవుతున్నప్పుడు అవి ప్రైమ్ ఏరియాలకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మహబూబ్ నగర్లో మీరు చూసినట్టయితే బీఈడి కాలేజీ ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఎంతో దూరం, అంటే దగ్గర జడ్చలో పోయినట్టు అనిపించేది మాకు. అది ఇప్పుడు ఏమైంది, ప్రైమ్ ల్యాండ్ అయిపోయింది. దాన్ని కబ్జా పెట్టేసింది ప్రభుత్వమే. కబ్జా పెట్టేస్తుంది. పెట్టేసి ఎవరికి ఇస్తుందమ్మా? అది మార్కెట్ కొరకు ఇస్తుంది. మటన్ అమ్ముకునే మార్కెట్ కొరకు, వెజిటేబుల్ అమ్ముకునే మార్కెట్ ఓకే, పబ్లిక్ కన్వీనియన్సే. కానీ నువ్వు ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా విద్యా సంస్థ ఆస్తులను పణంగా పెట్టడం ఏంది? అధికారం వచ్చిన బహుశా మొదటి వారంలోనే కేసీఆర్ గారు హెలికాప్టర్లో వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ మీద గద్దలాగా దానుకపోవాలని చూసిండు, ల్యాండ్ చూసిండు. నేనేమంటున్నా అంటే, ప్రభుత్వాలు ఏవైనా సరే, అది కేసీఆర్ ప్రభుత్వం అయినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, ఇక్కడ ఏబీవీపీ అనే ఒక సంస్థ ఉంది, ప్రాణం పెట్టైనా సరే కాపాడుకుంటుంది. కనుక రేవంత్ రెడ్డి గారు వెంటనే గుర్తించాలి, మీ కోర్టు అవసరాలు, మీ కేసులు కూడా ఉంటే ఉండవచ్చు, కనుక మీరు కోర్టు వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఒక ఝాన్సీని జుట్టుబట్టి లాగి ఆపేది కాదు ఇది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ ల్యాండ్ మీరు తీసుకోలేరు. ఇప్పటికే ఎన్ని సంస్థలు ఉన్నాయి మా అగ్రికల్చర్ యూనివర్సిటీలో, ఆ చేతి వచ్చినట్టు ఇట్లా దానం చేసుకుంటా పోయాడు. ఎవడి అడ్డం వచ్చినోడికి అదే ల్యాండ్ మిగిలింది అన్నట్టుగా. ఎంత పెద్ద అడవి లాంటి ప్రాంతం అంతా కూడా కుంచుకుపోయింది. ఉస్మానియా ఎంత కుంచుకుపోయింది, ఎవడు అడిగి వచ్చిండు? కనుక ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే, మీరు విద్యా సంస్థలను పణంగా పెట్టకండి, విద్యా సంస్థను కాపాడండి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవే పేదోడి కోసం, ఉన్నోళ్ళ కోసం. ఇంకా ప్రైవేట్కి వచ్చేసినాయి, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, మెడికల్ కాలేజ్ వచ్చినాయి, వాళ్ళకు ఉన్నాయి. కానీ పేదోడికి భూములు ఉన్నాయి కనీసం. మీరు ఇంతవరకు ఎయిడెడ్ కాలేజెస్ ఉండేవి, ఇప్పుడు ఏవీ కాలేజ్ కానీ, లేకపోతే రెడ్డి కాలేజ్ కానీ, ఈ హైదరాబాద్లో ఉన్న టాప్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ మీరు చూడండి. ఈ 50 ఏళ్ళల్లో ఎంతమంది మహిళలు ఉన్నత చదువులు చదివి ఇంజనీర్స్ ఎవరైనరో వాళ్ళంతా కూడా కమలా నెహ్రూ కాలేజ్ పిల్లలు. వాళ్ళంతా పెద్ద పెద్ద ఇంజనీర్స్ అమ్మాయిలు. వాళ్ళకి చదువు చెప్పింది. ఈ ఎయిడెడ్ కాలేజెస్ అన్నీ కూడా ఫిలాంథ్రఫిస్టులు ఇచ్చిన ల్యాండ్స్ అన్నీ మడత పెట్టేసి, ఆయన పేరు ఏం పేరు, కమిషనర్, ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్. నవీన్ మిట్టల్ నిశ్శబ్దంగా చేసిన పని ఏంది? నవీన్ మిట్టల్ను అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. మొత్తం ల్యాండ్స్ అన్ని తీసుకుపోయి కుమ్ముక్కు అయిపోయి, ఆ ల్యాండ్స్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళకి అవన్నీ అప్పచెప్పేసి చేతులు ఎత్తేసుకున్నారు. ఆస్తులన్నీ కూడా అమ్మేసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఎవడో అడగలేదు. ఇప్పుడు కూడా అదే ఎగ్జిబిషన్కి సంబంధించిన కాలేజీలు ఎన్నో ఉన్నాయి, అన్ని కబ్జాలకు గురి అవుతున్నాయి. ప్రభుత్వమే కబ్జాలు గురి చేస్తూ ఉంటే, ముఖ్యంగా నా పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఝాన్సీని ఎందుకు కొట్టిందని నేను అడుగుతున్నా. రైట్, నేను కూడా అదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను సార్. వాళ్ళు స్కూటీ మీద వస్తున్నారు, ఝాన్సీ పరిగెత్తితే పట్టుకోలేనంత స్పీడ్ ఏం కాదు, కానీ జుట్టు పట్టుకొని అంత క్రూరత్వంగా జుట్టు ఎందుకు పట్టుకున్నారంటే కూడా అంతే అని మెలిపట్టుకొని అంత పైశాచిక ఆనందం అసలు ఎందుకు డిపార్ట్మెంట్లో ఉంటుంది? అదే వీళ్ళని ఎవడు రిఫార్మ్ చేస్తాడో ఏందో తెలియదు. వీళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, ఎప్పుడు ఎనిమి పోలీస్ అయ్యేది. కానీ దుర్మార్గమైన పోలీస్. ప్రభుత్వాలు ఏదున్నా పోలీసుల ప్రవర్తనలో కానీ, యాటిట్యూడ్, కనీసం డీల్ చేస్తున్నప్పుడు అమ్మాయిలను డీల్ చేసేటప్పుడు కూడా ఆ డీసెన్సీ. గతంలో కూడా బూట్ల తొక్కినారని, ఇదే ఉమెన్ పోలీస్ కూడా అట్లాగే ఉన్నారు. పురుషులే కాదు, ఉమెన్ కూడా కీచకులాగా వ్యవహరిస్తూ ఉన్నారు.
ఈ అమ్మాయినే కదా అదేంది గురునానక్ కాలేజీలో ఇష్టం ఉన్నట్టుగా కొట్టింది. ఎందుకు చేజ్ చేస్తున్నారు? ఎందుకు ఏబీవీపీ కార్యదర్శి అయినందుకు చేజ్ చేస్తున్నారా? లేదా బలహీన వర్గాల అమ్మాయి బక్కచిక్క ఉంది, కొడితే పడి ఉంటుంది ఒక మూలకని అనుకుంటున్నారా? ఇది ఒక ఎనర్జీ, ఇది ఒక శక్తి, ఇది విద్యార్థి శక్తి, ఇది లక్షల మంది వెనకాల ఉన్నారు. ఆమె ఒక్కటి కాదు, వీళ్ళు అనుకుంటున్నారు. కనుక ఈ యాటిట్యూడ్ మారాలి. ముఖ్యంగా పోలీసు వాడు ఎవడో సిఐ అంట పోయి చెప్పడానికి వస్తే సరే మహిళా పోలీసులు కొడుతున్నారంటే దబాయించి పడేస్తున్నాడట, వెళ్ళిపోయి నుంచి అని దబాయిస్తాడట. ఎవడు వాడిని సస్పెండ్ చేయాలి. ఈ పోలీసు వ్యవహారం ఏందో చూడాలి. ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వచ్చాక పోలీసు మారింది అని అనిపించాలి, సిగ్నిఫికెంట్గా ఇది కనపడాలి. మహిళల పట్ల ప్రవర్తన పూర్తిగా మారాలి పోలీసులు. ఈ అమ్మాయి నక్సలైట్ కాదు, రేపు పోయి గను పట్టుకొని నిన్ను వచ్చి చంపేది కాదు, ఏం కాదు కదా. కనుక ఏబీవీపీకి అటువంటి వాటి మీద విశ్వాసం కూడా లేదు. మేము చట్టాన్ని నమ్మేవాళ్ళం. కనుక ఝాన్సీని ఈరోజు కొట్టిన వాళ్ళే కాదు, గతంలో గురునానక్ కాలేజీలో ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేశారో వీళ్ళందరిపైన కేసులు పెట్టాలి. అక్రమ కాలేజీలు ఏవైతే అనుమతులు లేకుండా ఉన్నాయో కాలేజీలపైన చర్య తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రాజేంద్ర నగర్ కాలేజీ యొక్క ఆస్తులను, భూములను కోర్టులకు కాదు ఇంకెవరికి అప్పచెప్పడానికి వీల్లేదు. మీరు కోర్టుకు ఎక్కడైనా వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. అట్ ది కాస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్, అట్ ది కాస్ట్ ఆఫ్ పూర్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ యూ కాన్ బిల్డ్ ఎనీ నేషన్ కెనాట్ బి బిల్డ్. కనుక మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ఆస్తులను వదిలేసేయండి, ఉస్మానియా ఆస్తులను వదిలేసేయండి, లేకపోతే రాజేంద్ర నగర్ ఏదైనా సరే ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ముఖ్యంగా విద్యా సంస్థలలో అమ్మాయిలు చదువుకునేవి, అమ్మాయిలకు చదవడానికి స్పేసెస్ లేవు ఇప్పుడు చదువుకోవడానికి. అంటే మీరు ఊరు బయటకు పంపిస్తారా అమ్మాయిలను? అదే ఊరు బయట ఉంది, ఇంకా దూరం పంపిస్తారా చదువుకోవాలనుకున్న అమ్మాయిలను? ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? మీకు ఒక విజన్ లేదా అసలు? ఆడపిల్లల చదువు గురించి మీకు పట్టింపు లేదా? జుట్టు పట్టి లాగా కొడతారా దుర్యోధనలా మీరేమన్నా? కనుక అందుకే కదా ఈ రివోల్ట్ వచ్చేది. పోలీసులు అంటే చాలా దుర్మార్గం ఇది. అందరూ ఖండించాలి, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. ముఖ్యంగా లెఫ్ట్ లిబరల్స్ అని అంటారు. ప్రతిదానికి కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మీరు ఉద్యమాలు చేశారు విద్యారంగ సమస్యలపైన. మీరు కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, ఈరోజు ఝాన్సీని చేస్తున్నటువంటి దీని ఉద్యమాన్ని మీరు సపోర్ట్ చేయాలి, వచ్చి ఖండించాలి, ఈ చర్యలను ఖండించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మీరు దుర్మార్గంగా వివరించడం మొదలుపెట్టింది కనుక ఖండించాలని నేను ప్రజాస్వామ్య వాళ్ళ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.